హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరు ఎలాగున్నారండి? నిన్న సాటర్డే కదా, ఎంతమంది హనుమాన్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చినారు. నేనైతే వెళ్ళినాను. అంటే చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నా నేను అనుకున్నట్టు చెప్తున్నాను. సండే ఏమో హనుమాన్ జయంతి అని నేను అనుకున్నాను. మళ్ళీ క్యాలెండర్లోన చూసి నేను సాటర్డేనే కదా, ఈయన ఇంట్లోనే ఉంటారనేసి వెళ్ళినాము. ఎంత రద్దీ ఉందంటే మా పిల్లలు ముందే గెస్ట్ చేసి మేము రామమ్మ, ఆ ఎండకి ఆ వేడికి వేరే జనాలు దండికి మంది వస్తారు అని అనేస్తున్నారు. ఆ పూర్ణ కుంభం ఆడ హోమం అయిపోయిన తర్వాత పక్కన యాగశాల ఉంది చూడండి, అక్కడ దండం పెట్టేసుకొని రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నాము. మళ్ళీ మనసు ఒప్పలేదు. అక్కడ కూర్చొని కొద్దిసేపు మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని పూర్ణ కుంభం ఇచ్చేసిన తర్వాత మొత్తానికి అంత హోమం అయిపోయిన తర్వాత వాళ్ళతో పాటు ఇట్లా లోపలికి వెళ్ళిపోయినాం అనమాట. ఉండూరల్లన్నా వినటం లేదు, ఎక్కడ అసలు వదలటం లేదు. నా మెథడ్ ఏమంటే అసలు ఇట్లా రద్దీ ఉండినప్పుడు అసలు వెళ్ళను నేను. అసలు చూపించినాను కదా మీకు ఆంజనేయ స్వామిని, అసలు తీసుకొని వెళ్ళకూడదు కెమెరాలు. కానీ ఏమో నేను రిక్వెస్ట్ చేసినాను అక్కడ ఉన్న వాళ్ళని యూట్యూబ్ కోసము అనేసి. అక్కడ దండం పెట్టేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు దారిలోన కాసిరెడ్డి నాయన ఆశ్రమం ఉంది కదా, మా ఆయన అక్కడ ఆపినారు భోంచేద్దామనేసి. 12:30 అవుతుంది. మా ఆయనకి కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నారు. మార్నింగ్ నుంచి ఏమీ తినలేము, అందుకోసము వెళ్ళినామన్నమాట. నాకేమో ఉండూరులో భోజనాలు పెడుతున్నారంటే వెళ్ళడం అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట నాకైతే. అలా ఏం లేదు అంటే మనం తినే అన్నం పరస్థలం వాళ్ళు ఎవరైనా తింటారు కదే అని అన్న, ఏం పర్వాలేదులే రా పోదాము, భోజనం టైం అయింది కదా అని అనేసి పిలిచిపోయినారనమాట. నేను అలా భోంచేసి ఎక్కడైనా కూడా కడుపు నిండా అన్నం తిన్నాను అంటే అలా వచ్చేయనండి. నేనైతే అన్నదానం కోసము అక్కడ రాపిచ్చేసి కొద్దిసేపు సేవ చేస్తాను, అన్నం ఎవరికైనా పెడతాను అని అంటే సరే అని మా ఆయన అట్లా కొంచెం షూట్ చేసినారు. నేను ఇది మీ అందరికీ చూపించుకోవాలా అని అనేసి అయితే వీడియో తీయలేదండి. ఎక్కడైనా భోంచేసినాను అంటే అక్కడ కొంచెమన్నా హెల్ప్ చేయండి, నేనైతే తిరిగి రాను. ఇది నా నేచర్ అండి. ఆకిలైనప్పుడు దొరికే అన్నము అమృతంతో సమానం. అక్కడుంది చింతొక్కు అన్నం, వేడి అన్నంలోకి చింతొక్కు కలుపుకొని తింటే ఉంది. మీరు ఎవరైనా ఇక్కడ భోంచేశారా? నాకు కామెంట్ సెక్షన్లో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, షేర్ చేయండి.